వసుధకి స్వాగతం. సృష్టికి మూలం ఆడది. దైవంగా కొలిచిన, అమ్మగా లాలించిన, భారీగా ప్రేమించిన ఆడదే. సంప్రదాయం వంటింటికే పరిమితం చేస్తే ఆ అడ్డుగోడల్ని దాటి నేడు మారుతున్న కాలంతో పోటీ పడుతుంది ఆడది. తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. అన్ని రంగాలలోనూ సమున్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికి తామేమీ తీసిపోమని చాటి చెప్తున్నారు నేటి మహిళలు. నేడు ఏ రంగంలో చూసినా ఆడవారిదే పైచేయిగా మారింది. మగవారికి సమానంగా విజయ పతాకాలను ఎగరవేస్తున్నారు. వసుధ కార్యక్రమం మహిళలు వారు సాధించిన, అధిరోహించిన విజయ శిఖరాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం. ఈ వారం మన కార్యక్రమంలో మగవారితో పోటీపడి టింబర్ డిపో ప్రారంభించిన అడప ప్రియా గురించి తెలుసుకుందాం. బ్రతకడానికి డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు. అదే ముఖ్యమని నమ్మితే ఇక జీవితం చివరి అంచుల్లో మిగిలేది ఒంటరితనమే. తాను జీవిస్తూ 10 మందికి జీవితాన్ని ఇస్తున్నవారు బహు కొద్ది మంది ఉంటారు. ఎన్ని సాధించినా బరువైన పనులకు ఆడవారు తగరు అనే రంగాలు ఇంకా లేకపోలేదు. అటువంటి రంగంలో అడుగుపెట్టి ఎందుకు చేయలేరు అంటూ విజయాన్ని సాధించి చూపారామె. తనదైన గుర్తింపును సాధించి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న ఓ మహిళామణిని ఇప్పుడు కలుద్దాం. హలో ప్రియా గారు. హలో, నైస్ టు మీట్ యూ. ఎలా ఉన్నారు? ఒక బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా చాలా సక్సెస్ అయ్యారు. ఎట్లా అనిపిస్తోంది? నార్మల్గా బిజినెస్లు అందరూ చేస్తారు. సో ఎవ్రీవన్ కొంచెం నోటీస్ చేస్తుంటే లిటిల్ స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు. నాట్ ఆల్ ద టైం. టింబర్ డిపో అంటే చిన్న విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నేను వర్క్ చేసింది టింబర్ డిపోలో. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. అంటే టింబర్ డిపోలో యాజ్ ఎ రిసెప్షనిస్ట్గా చేరిన వర్క్ అంతా కూడా నేను ఈ హార్డ్ వర్కే చూస్ చేసుకునేదాన్ని ఎక్కువగా. సామిల్ వర్కింగ్ అంతా ఎక్కువ నాకు అది ఇంట్రెస్ట్ ఎందుకో తెలీదు. అలా అని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇది కాదు. నో వన్ ఈజ్ డోంట్ నో అబౌట్ దిస్. నార్మల్గా జాబ్ చేరాలి కాబట్టి రిసెప్షనిస్ట్గా అమ్మాయిలు కామన్గా చేరుతారు. ఈ ఆఫీస్ ఆఫీస్ అని ఏముంది, రిసెప్షనిస్ట్ ఎందులో అయినా ఉండాలి. చేరింది రిసెప్షనిస్ట్ అయినా సరే నాకు ఈ వర్క్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. అందులో చేయడం వల్ల ఎక్స్పీరియన్స్తో ఇదే కంటిన్యూ చేశాను. అసలు మాది వెస్ట్ గోదావరి, ఏలూరు అండి. స్టడీస్ ఎక్కడ చేశారు? మొత్తం స్టడీస్ అంతా హైదరాబాద్లో చేశారు. 10th వరకు ఆంధ్ర వైపు చేశాను. తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడ చేశాను. ఎంతవరకు చదువుకున్నారు? నేను MBA వర్క్ చేశాను. MBA చేసి టింబర్ డిపోకి వచ్చారు. అంటే MBA చేసి రాలేదు, ఇందులోకి వచ్చిన తర్వాత MBA చేశాను. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువ. నాకున్న ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, ప్రాబ్లమ్స్ అవనివ్వండి, సో స్టడీస్ మీద నాకు కాన్సన్ట్రేషన్ తక్కువ చేయాల్సి వచ్చింది. అలా అని కొంచెం అమ్మాయిలకి స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కాబట్టి చేశాను. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. వెన్ ఐ వాజ్ ఇన్ 4 to 5 years మై మదర్ గాట్ ఎక్స్పైర్. తర్వాత ఫాదర్ ఒక 10 to 11 years ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. సమ్ లిటిల్ హెల్త్ ఇష్యూ అనమాట ఇద్దరికి. వాళ్ళు అలా చనిపోవడం వల్లనే ఏమో నేను ఇట్లా ఈ టర్నింగ్ ఇట్లా వచ్చింది. లేకపోతే నేను కూడా స్టడీస్ చేసుకొని నార్మల్ జాబే చేసుకునేదాన్ని. అంటే ఎవరి సపోర్ట్తో మీరు ఇంత దాకా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనమే సపోర్ట్ ఉండాలండి. చాలామంది ఎవరు సపోర్ట్ వచ్చారు, ఎవరు సపోర్ట్ ఇచ్చారు అంటారు. ఎవరు ఎందుకు ఇస్తారు సపోర్టు? పేరెంట్స్ అయినా ఎందుకు ఇస్తారు? పేరెంట్స్ వాళ్ళు మనకి ఇచ్చే ఒకే ఒక్క సపోర్టు వాళ్ళ లవ్. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, మనకు మనం సపోర్ట్ తీసుకోవాలి. ప్రతిదానికి కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనకు తెలివితేటలు వస్తాయో, ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని చూస్తామో, అప్పుడు మనకు మనమే సపోర్ట్ తీసుకోవాలని నా ఆలోచన. మా డాడీ ఉన్నప్పుడు కూడా ఆయన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను జాబ్ చేశాను. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే జాబ్ చేశాను ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు. అప్పుడు నాకు 10 years. అప్పుడు ఏం జాబ్ చేస్తామని పరిస్థితులే మనకి సపోర్ట్ ఇస్తాయి. చెప్పాలంటే నాకు సపోర్ట్ నా పరిస్థితులు ఇచ్చినాయి. సపోర్టు వీళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలని వద్దు. మనకి ఏ తెలివితేటలు ఉన్నాయో
దాన్ని సపోర్ట్ తీసుకోవాలి. చదువు మీద గ్రిప్ ఉందా తీసుకోవాలి, లేకపోతే ఇంకా వేరే వేరే పని చిన్నదో పెద్దదో చేస్తూ ఉంటే తెలివితేటలు అదే వస్తూ ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు చేస్తారు, బట్ మనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలిగా. సో ఫస్ట్ మీ లైఫ్ ఇక్కడ ఒక రిసెప్షన్గా జాయిన్ అయ్యారు. రిసెప్షన్ జాబ్ అంటే ఆఫీస్ వర్క్ చూసుకుంటారు, కానీ మీరు వర్క్ జరిగే చోటుకి వెళ్ళి అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది, అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? ఈ జాబ్లోకి చేరకముందు నాకు మార్కెటింగ్ ఫీల్డ్లో జాబ్ చేసేదాన్ని. ఒక 4 జాబ్స్ చేశాను. ఓకే. ఆ 4 జాబ్స్ కూడా కంప్లీట్ రోమింగ్ జాబ్సే. ఎక్కడా కుదురుగా కూర్చొని చేసే జాబ్ కాదు నాది. ఆ కుదిరి ఇందులో కూడా రాలేదు. అన్నట్టు నాకు కొంచెం హార్డ్ వర్క్ చిన్నప్పటి నుంచే అలవాటే. అంటే మా మమ్మీ చనిపోవడం వల్ల మేము చిన్నప్పటి నుంచి ఇంట్లో పనులు చేసేవాళ్ళం. తర్వాత మా డాడీ చనిపోయే స్టేజ్ ముందు నేను జాబ్ చేసేదాన్ని. అప్పటి నుంచి ఆ హార్డ్ వర్క్ అలవాటు అవడం వల్ల ఏమో నాకు కొంచెం డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకుంటా ఉండేదాన్ని ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా. కాంబినేషన్ సంబంధం లేకుండా చేస్తూ ఉంటాను చెప్పాలంటే. నార్మల్గా అయితే నా హాబీస్లో వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ చేస్తాను, కరాటే నేర్చుకున్నాను. డిఫరెంట్ అలాగే ఇందులో చేరి మళ్ళీ అందులోకి వెళ్ళానమాట. అమ్మాయిలందరూ ఆఫీస్లో కూర్చునేవారు, నేను ఒక్కదాన్ని వెళ్ళి సామిల్లో ఉండేదాన్ని. అంతా అబ్బాయిల మధ్యలో ఉండేదాన్ని. సో ఆ మార్కెటింగ్ ఫీల్డ్ ఇలా ఎంటర్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా బాధ అనిపించిందా? అంటే సపోర్ట్ లేదు కొంచెం, అంటే ఫస్ట్ మదర్ తర్వాత ఫాదర్, ఇట్లా పేరెంట్స్ని లాస్ అయితే 100% బాధపడతాం. ఎందుకంటే మనం మొదటి పేరు అమ్మ అని పిలుస్తాం, నెక్స్ట్ పేరు నాన్న అని పిలుస్తాం, మిగిలిన రిలేషన్స్ అని తర్వాతే. ఆ పిలుపు అనేది మనలో లైఫ్లో ఉండదంటే ఎవరికైనా బాధే. కాకపోతే నాకు ఆ పిలుపు లేదని బాధపడ్డానే కానీ వాళ్ళు లేరని ఏ రోజు బాధపడలేదు. ఇక నేను బెస్ట్, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, పలానా వాళ్ళ అమ్మాయి అని. పాపం అనాథాశ్రమంలో పెరిగే వాళ్ళకి ఆ ఐడెంటిటీ కూడా లేదు. నేను వాళ్ళతో పోల్చుకుంటే అసలు నేను బాధే పడక్కర్లేదు. నాకు అట్లీస్ట్ పేరెంట్స్ ఫొటోస్ ఉన్నాయి చూసుకోవడానికి. ఒకనొక టైంలో వాళ్ళతో స్పెండ్ చేశాను. ఐ హ్యావ్ లిటిల్ మెమోరీస్. వాళ్ళకి అది కూడా లేదు కదా, వాళ్ళ ఫొటోస్ కూడా లేవు, వాళ్ళ ఐడెంటిటీ కూడా లేదు, పేరు తప్ప. సో వాళ్ళతో పోల్చుకుంటే నేను 100% బెటర్. మనకు ఉన్న దాంట్లోని మనకంటే లో వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ప్రియ గారు, అసలు ఫస్ట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏ జాబ్ చేశారు అసలు మీరు? ఇప్పటిదాకా నేను 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నన్ను అడగలేదు ఎవరు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ 100% నేను ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడ వచ్చారని నేను చెప్పాలంటే యాజ్ ఏ సర్వెంట్గా జాబ్ చేశాను ఒకళ్ళ ఇంట్లో. సర్వెంట్ ఒక 10 to 11 years ఉంటాయి. హైదరాబాద్కి వచ్చిన కొత్తలోని ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే అట్లా ఒక 10 days వరకు రోడ్లో రోమింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఇంకా అదే పనిగా నన్ను అమ్మాయి అని చూసి ఇంటికి తీసుకెళ్ళారు. సో వాళ్ళ ఇంట్లో నేను యాజ్ అ సర్వెంట్గానే జాబ్ చేశాను. బట్ వాళ్ళకున్న గ్రేట్నెస్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు అలా చెప్పలేదు, మా చుట్టాల అమ్మాయి అని చెప్పేవారు. వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యేవారు నా దానికి. సో ఎప్పుడు చుట్టాల అమ్మాయి చెప్పేవారు, కానీ నేను ఇప్పటికీ కూడా నా మొదటి జాబు యాజ్ ఎ సర్వెంటే. నేను అది గ్రేట్గా చెప్పుకుంటా. 600 సంపాదించేదాన్ని అప్పుడే. ఒక సర్వెంట్గా జర్నీ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీని అప్పుడు కూడా ఆ చిన్న ఏజ్లో కూడా బ్రదర్ని చూసుకోవాలన్న ఒక మా పెద్ద తమ్ముడు చదువుకునేవాడు అప్పుడు. సో మా తమ్ముడికి నేను, మా అక్క తప్ప ఇంకెవరున్నారో ఎవరు లేరు. అంటే మాకు తెలుసు పేరెంట్స్ కాస్త కోస్త ఊహ, మా తమ్ముడికి అది కూడా తెలియదు. సో మా తమ్ముడికి తెలియకపోవడం వల్ల వాడికి ఆ లోటు రాకూడదు. అలా అని మేమేం గారాబం చేయలేదు. చాలామంది అయ్యో ఈ లోటు రాకూడదు, మేము కష్టపడ్డాం, నా పిల్లలకి ఆ లోటు రాకూడదు అంటారు. కానీ లోటు రాకుండా చూడాల్సింది తిండిలోని బట్టలో కాదండి, ప్రేమలో. సో ఆ ప్రేమను మేము అందించాం, కానీ గారాబం చేయలేదు. మేము ఎప్పటికీ స్ట్రిక్ట్ అయ్యి ఇప్పటికీ మా తమ్ముడు హాస్టల్లోనే ఉంటాడు, నాతో ఉండడు. ఎందుకు అంటే మా తమ్ముడికి నాకు ఏజ్ లిమిట్ ఎక్కువ గ్యాప్ లేదు. సో నేను మగపిల్లని కంట్రోల్ చేసే పొజిషన్ ఉన్నా కొన్ని సందర్భాలు చుట్టుపక్కల వాతావరణం వాడికి ఆ పొజిషన్ ఇవ్వదు. అదే బయట ఉంటే హీ అండర్స్టాండ్ వాట్ హీ ఈజ్, వాట్ హీ కెన్ డూ. ఇప్పుడు నాతో ఉంటే అక్క ఎండి, అక్కకి అన్నీ ఉన్నాయి అని తిరుగుతాడు. అదే హాస్టల్లో ఉంటే వాడి బట్టలు వాడు ఉతుక్కుంటాడు, వాడు చేసుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, నెల తిరిగేసరికి హాస్టల్ ఫీజు ఇవ్వాల్సి వస్తుంది. రేపొద్దున వాడికి అది ఉపయోగపడుతుంది. అంతేకాని అంటే ప్రేమ లేక మేము చేయట్లేదు. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నాం, మాకేం కర్మ హాస్టల్లో చేర్చే కర్మ అనుకోవచ్చు, వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్నో అనుభవించి వచ్చారు, పిల్లల్ని పెట్టగలరు.
నేను అది లేదు కాబట్టి నేను మా తమ్ముడిని అలా పెట్టాను. అంటే నేను అనుభవించినంత కష్టాలే కానీ ఒకరిని పెంచే అనుభవం నాకు లేదు కదా. అందుకే మా తమ్ముడిని ఇలాగే మాత్రమే నేను పెంచగలను. ఇప్పటి వరకు ఎవరూ సాధించని విజయమే ఆమె సొంతమైంది. ఓ రంగంలో విజయం సాధించాలంటే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. అందులోనూ మహిళలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తమని తాము అన్ని విధాలుగా సమాయత్తపరుచుకోవాలి. ముఖ్యంగా కుటుంబపరంగా ఎటువంటి ప్రోత్సాహము లేని వారు ఇంకా శ్రమించి తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. మన లైఫ్లో ఏది మనకి ఈజీగా రాదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ రోజున ఒక సంస్థకి మీరే ఎండీగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నాకేమీ అంత కొత్తగా ఏమి ఉండదండి, నార్మల్గానే ఉంటాను. అసలు ఎండి సంస్థ అట్లా ఏమి ఉండదు. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తాను. అసలు చెప్పాలంటే ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు. మేము నడుస్తూ ఉంది డేస్, స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాం అంతే. ఇంకా ఫ్లోర్ రాలేదు. ఒక ఎండింగ్ ఫ్లోర్ ఏమి ఉండదు. మనం చనిపోయే వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో అలా స్టేజ్కి వెళ్తూనే ఉండాలని అనుకుంటాను. ఈ గోలు ఆ గోల్ రీచ్ అవ్వాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ నా వర్కర్స్ గురించి ఎక్కువ నాకు థింకింగ్. ఎందుకంటే పెట్టామా తీసేసామా వెళ్ళిపోయామా అని కాకుండా కొంచెం మంచిగా స్టెబిలిటీగా పెట్టాలి. ఇది ఓన్ అయినా సరే ఇది ఉంటుంది లీజ్ ల్యాండ్. ఓన్ ల్యాండ్ తీసుకోవాలి, వర్కర్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫ్రీ అకామిడేషన్ అన్నీ. ఈ టింబర్ డిపోలో వర్క్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా సరే ఏ పనైనా కష్టం అనిపించిందా? ఇప్పుడు ఏంటంటే మెజర్మెంట్లు కానీ అవి కానీ ఈ లాగ్ మెజర్మెంట్స్ ఈవెన్ నేను యాక్చువల్గా బయట మెటీరియల్ కొనడానికి కూడా నేనే వెళ్తాను బయట స్టేట్స్కి. సో మెజర్మెంట్స్ చూసుకోవాలి, మెటీరియల్ ఎలా ఉందో చూసుకోవాలి, అది లోపల హోల్స్ ఉంటాయా లేదా, దాని లెంత్ ఎలా ఉంది, కర్వింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటుంది. దానికి ఎక్కువ నా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. కటింగ్ మీద అంత ఉండదు. కటింగ్ మీద 100% మనం చేయకూడదు, చేయలేం కూడా, వర్కర్స్ చేస్తారు. కానీ ఎప్పుడైనా నేను చేయాలి అనుకుంటే చేస్తాను. ఎంత టైం పట్టింది మీకు కొంతైనా వర్క్ నేర్చుకోవడానికి? ఈ టైం తీసుకొని ఏం లేదు, ఫ్రీ టైంలో అక్కడే నుంచుంటాను కదా. ఓకే. సో మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాను అంతే. ఈ మెటీరియల్ గురించి ఐడియా ఎట్లా వస్తుంది? ఎక్స్పీరియన్స్డే మెల్లగా చూస్తూ ఉంటే అక్కడ వర్క్ చేసేదాన్ని కదా. సో వాళ్ళు మెటీరియల్స్ అవి చూడడం అట్లా అంతే. ఓకే. ఎక్స్పీరియన్స్తో రావాల్సిందే కానీ పర్టికులర్గా కూర్చొని నేర్చుకునేది ఏముండదు. ప్రజెంట్ డేస్లో చాలా వరకు అందరూ ఏసీ దాటి వర్క్స్ చేయాలన్న కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది టింబర్ డిపోలో వర్క్ చేయడం అంటే చిన్న విషయం కాదు. దీన్ని చూస్ చేసుకోవడం కానీ ఎట్లా అనిపిస్తుంది? ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారా మిగిలిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చెప్తూ ఉంటారా? అసలు నా ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేర్ వాళ్ళే, అమ్మాయిలు. వాళ్ళు ఈవెన్ వచ్చి ఇక్కడ కూర్చొని కూడా కూర్చోలేరు. 10 నిమిషాలు సౌండ్కి ఆ డస్ట్కి పారిపోతారు. అంటే వాళ్ళకున్న క్యాపబిలిటీ బట్టి వాళ్ళు ఆ స్టడీస్ ఆ లైఫ్ ఎంచుకున్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఈ లైఫ్ ఎంచుకున్నాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు, ఎవరైనా ఏ పనైనా చేయగలరండి. టైం టర్న్ అవ్వాలి. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు లేడీస్ అలా అనుకుంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అసలు ఎంతకంటే హార్డ్ వర్క్ రైతు పని. రైట్. వాళ్ళని ఎప్పుడూ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు వాళ్ళు లేకపోతే లైఫ్ లేదు అసలు చెప్పాలంటే. వాళ్ళతో పోలిస్తే ఇదేం హార్డ్ వర్క్ అండి. ఇంకా నేను ఈ లోపల ఈ షెడ్ లోపలైనా ఉంటున్నాను. అఫ్కోర్స్ నాకు ఏసీ అవన్నీ ఉండకపోయినా వాళ్ళు మరీ మండుటెండలో వర్షంలోని వాటిల్లో చేస్తారు. వాళ్ళు లేడీస్ కాదా? లేడీస్లోని చాలా ధైర్యం ఉంటుంది, చాలా బలం ఉంటుంది. గుర్తించడానికి టైం పడుతుంది. అది పరిస్థితులు వస్తే ఆటోమేటిక్గా చేస్తారు. హస్బెండ్, మదరు, ఫాదర్ అంతా బాగున్నారనుకోండి, వాళ్ళకి గుర్తించకపోయినా పర్వాలేదు. అది ఎప్పుడైతే చిన్న డిస్టర్బెన్స్ వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి అది గుర్తొచ్చేస్తుంది. వాళ్ళు గుర్తిస్తారు కూడా. తెలియకుండానే పిల్లలు పోషించేస్తారు, తెలియకుండానే బయటికి వెళ్తారు, తెలియకుండానే ఉద్యోగం చేసేస్తారు. అట్లా అంటే మనకే అసలు బలం, శక్తి, ధైర్యం ఉంటాయి. హాస్టల్ డేస్లో అనిపించేది అంటే ఫెస్టివల్స్కి అందరూ ఊరికి వెళ్ళిపోయేవారు, నేను ఒక్కదానే ఉండేదాన్ని. సంక్రాంతి ఫెస్టివల్ హాస్టల్ అంతా ఖాళీ అయిపోయేది. వార్డెన్ నాకు ఒక్కదానికే వండి పెడతా ఉండేది. అప్పుడు కొంచెం ఫీలింగ్ ఉండేది. తర్వాత ఎవ్రీడే నైట్ టైం అమ్మాయిలందరికీ ఫోన్స్ వస్తాయి ఇళ్ళ దగ్గర నుంచి, నాకు ఒక్కదానికి రాదు కదా, చిన్న ఫీలింగ్. బట్ నో ప్రాబ్లం, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు నేను లాక్కుని మాట్లాడేదాన్ని. నాకేం కష్టం అనిపించలేదు, నేనేం కష్టపడలేదు చెప్పాలంటే.
పరిస్థితుల్లో తీసుకొచ్చి నేను వెళ్ళాను. మనం ఎప్పుడైతే కష్టపడుతున్నాం అనుకుంటామో అప్పుడు సంపాదన ఉండదు, ఎదుగుదల ఉండదు. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నాము, ఉత్సాహంగా పనిచేసాము అనుకుంటామో అప్పుడు అన్నీ మనకి పాజిటివ్గా కనిపిస్తాయి. మీకు సపోర్ట్గా అంటే ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్ కావచ్చు, ఎవరైనా ఉన్నారా? జర్నీస్లోని ఎప్పుడు ఈ జర్నీలోని కొంతమంది ఫ్రెండ్స్, ఈ జర్నీలో కొంతమంది ఫ్రెండ్స్ అట్లా. కానీ నాకు ఫ్రెండ్స్ ఉన్నంత వరకు కూడా నేను ఫ్రెండ్స్ బాగా చేస్తాను, ఫ్రెండ్షిప్ బాగా చేస్తాను. బేసిక్గా మనం తొందరగా వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళ మనిషి తెలుసా తెలియదని కాదు, మంచి చెడు చూసుకొని వెళ్తాను. అంటే నా దగ్గర మంచి ఉన్న వాళ్ళు పక్క దగ్గర చెడు ఉండొచ్చు, వీలున్నంత వరకు ఆ పక్కన వాళ్ళ దగ్గర చెడుది కూడా పోగొట్టడానికి ట్రై చేస్తాను. అంటే మన స్వార్థం మనం చూసుకోకూడదు కదా, మనతో మంచి ఉండాలే చాలా అనుకోకూడదు. మన ఫ్రెండ్ పక్కన వాళ్ళతో కూడా మంచి ఉండాలి, 10 మందితోనే మంచి అనిపించుకోవాలి. ఇప్పటి వరకు పురుషులు మాత్రమే నిర్వహించిన టింబర్ డిపోను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకునే ఆమెపైనే తోబుట్టువుల పోషణ భారం పడింది. అదే ఆత్మవిశ్వాసంతో జీవితంలో నిలదొక్కునేలా చేసింది. ఓ మహిళ సామీలను నిర్వహించడం ఆశ్చర్యంగా ఉంది కదూ. కలప వ్యాపారంలో అది మహిళ నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. మార్కెట్ పోటీని తట్టుకొని ముందుకు దూసుకుపోవడం ఎలా? ఇంతటి బరువైన వ్యాపారంలో మెళకువలు ఎలా తెలుసుకోవడం? నాణ్యమైన కలపను ఎంచుకోవడం ఎలా? టింబర్ డిపోలో ఫస్ట్ రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యారు, తర్వాత ఇదే ఆఫీస్ని టేకప్ చేశారు. అసలు మీ క్యాపిటల్ ఎట్లా వచ్చింది? యాక్చువల్గా నేను ఫస్ట్ టింబర్ డిపో చేసింది అదర్ టింబర్ డిపో. అందులో క్లయింట్ ఇప్పుడు కంపెనీ, ఇప్పుడు నేను ఏది కంపెనీ అయితే తీసుకున్నానో ఆ క్లయింటే మా ఎండి. ఆయన యూఎస్లో ఉండేటప్పుడు ఆయన ఇక్కడ ఇండియాలో ఓపెన్ చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో ఆయన మా క్లయింట్ కదా, నేను కనిపించాను మంచిగా వర్క్ చేస్తాను అని. సో సార్ నన్ను తీసుకున్నారు. నాతో పాటు ఇంకో ఇద్దరిని హైర్ చేసుకున్నాను. నేను 10 years వరకు వర్క్ చేసాం. నేను 5,000కి జాయిన్ అయ్యాను, 1 lakh శాలరీ వరకు పెరిగింది. సేవింగ్స్ చేస్తూ ఉన్నాం కదా కొంచెం అమౌంట్లు అవి. అట్ ది సేమ్ టైము ఈ కంపెనీ నేమ్ మాత్రమే ఆయన క్లోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ ఎవరైనా వచ్చి అడిగితే లీజ్కి ఇస్తాను. అలా ఆయన ఒక ప్లేస్ని లీజు తీసుకున్నారు, కంపెనీ నేమ్ ఒక్కటే పెట్టారు. ఆ కంపెనీ నేమ్ క్లోజ్ చేసే బదులు రన్నింగ్ కంపెనీ కాబట్టి నేను తీసుకున్నా. అంటే దానికి ఏం కాస్ట్ అవ్వదు, జస్ట్ నేమ్ ఒక్కటే మారింది, ఎండి నేమ్ మారింది అంతే. ఆ తర్వాత సేమ్ లీజ్దే నేను మెయింటైన్ చేశాను ఒక 1 year 2 years. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లైసెన్స్ కొనుక్కున్నాను. అంటే నా శాలరీ అమౌంట్ అవనివ్వండి, 2 years బిజినెస్ చేసిన అమౌంట్లు అవనివ్వండి, మెల్లగా లైసెన్స్ తీసుకున్నా. ఈ లైసెన్స్ తీసుకోవడానికి మా వెల్ విషర్స్ బాగా హెల్ప్ చేశారు, నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. ఈ లైసెన్స్ విషయంలో కానీ, ఈ టింబర్ డిపో పెట్టే దాంట్లో కానీ బాగా హెల్ప్ చేశారు. ఐదర్ వర్క్ రిలేటెడ్ అవని, ఐదర్ లిటిల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అవని. స్టార్టింగ్ హెల్ప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్లిక్ అయ్యాం. ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ గోల్స్ అంటే అదే వర్కర్స్కి కొంచెం స్టెబిలిటీగా ఇవ్వాలి, కొంచెం సోషల్ సర్వీస్ అంటే అందరికీ ఉంటాయి, అవి నాకు కూడా ఉంది. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే నాది, ఈ మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయి ఈవెన్ బెగ్ కూడా చేసుకోరు, డబ్బులు అడగడం చేయరు. వాళ్ళు అదొక ప్రపంచంలో కూర్చుండిపోతారు. అలా వాళ్ళకి ఆకలి బాగా ఉంటుంది, కానీ ఎవ్వరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. తిడతాడేమో, కొడతాడేమో, వీడు పిచ్చివాడేమో. వాళ్ళని కొంచెం శ్రద్ధ తీసుకొని కొంచెం వాళ్ళని సెట్ చేస్తే మళ్ళీ నార్మల్ మనుషులు అవుతారు, వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. మనిషి లైఫ్ మంచి లైఫ్ అండి, ఊరికనే ఎందుకు చనిపోవాలి, మంచి లైఫ్. సో కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఏదో ప్రాబ్లమ్స్ వల్ల అలా అయిపోతారు పాపం, వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే సెట్ అవుతారు. చాలా వరకు కూడా అందరూ చిన్న చిన్న ఇష్యూస్కి సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందులోనే ఉన్నారు. సో ఇలా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒక నిమిషం చనిపోతే ఈ గోలంతా వదిలిపోతుంది, అయిపోతుంది అంటారు. అది చావు కంటే భయంకరమైన ప్రాబ్లం ఏముంటుందండి? అంటే నేను చెప్తున్నాను చచ్చిపోకూడదు ఇట్లా ప్రాబ్లం అని, కానీ ఆ టైంలో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటో ముందు కొంచెం ప్రశాంతంగా ప్రాబ్లం ఏంటో కూర్చొని ఆలోచిద్దాం. మెయిన్ చనిపోయే వాళ్ళకి ప్రేమ, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ప్రేమిస్తే అమ్మాయి మోసం చేసిందనో, అబ్బాయి మోసం చేశాడనో వదిలే అబ్బాయిని. అబ్బాయి లైఫ్లోకి రాకముందు నీ లైఫ్ ఏంటి, ఆ ఒక్క పార్ట్ వదిలేస్తే మిగిలిన లైఫ్ నీకు గుర్తొస్తుంది, ఫ్యూచర్ లైఫ్ గుర్తుంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా ఇష్టపడ్డాను, తనకి ఇష్టం లేకపోతే నన్ను నేను ఇష్టపడుతున్నాగా, నన్ను నేను ఎందుకు చంపుకోవాలి? తన గురించి నేను పుట్టలేదు, తన గురించి నేను పెరగలేదు, తనకి ఇష్టం లేకపోతే ఓకే ఫైన్ వదిలే.
నేను ఉన్నాను కదా, చూసుకుంటుంది ప్రతిరోజు నన్ను నేను, తనని కాదు. అలా ప్రాబ్లం ఆలోచించాలి. ఫైనాన్షియల్ ఇష్యూ, ముక్కు మొహం తెలియకపోయినా నువ్వు తీరుస్తావని అప్పు ఇచ్చినప్పుడు అంత ధైర్యం బలం ఉన్న నీకు నువ్వు నమ్మితే ఆ అప్పు తీర్చగలవు అని అంటాను నేను. ఇప్పుడు నేను అడిగిన వెంటనే ఒకరు ఇచ్చారండి, అతనికి నమ్మకం నా మీద నేను తీరుస్తానని, అతనికి ఉన్న నమ్మకం నా మీద నాకు లేకపోతే ఎలా? నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను. ఒక 2-3 రోజులు ప్రెజర్ ఫీల్ అవుతాను, కానీ నాకు దారి దొరుకుతుంది, 100% దారి దొరుకుతుంది. మనల్ని కనడానికి అంత కష్టపడిన తల్లి తండ్రుల్ని వదిలేసి సడన్గా అసలు వాళ్ళ పర్మిషన్ లేకుండా చనిపోవడానికి మనం ఎవరు? బఫెట్కి వెళ్తాము, అన్నీ టేస్ట్ చేస్తాం. బఫెట్లో కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి. నచ్చినవి తిని ఎలా ఉంటున్నావు, నచ్చినవి ఎలా వదిలేస్తున్నావు, అలాగే ఇది కూడా అంతే. లైఫ్ బఫెట్ లాంటిది, కొన్ని రుచులు ఉంటాయి, కొన్ని చేదు ఉంటుంది. అవసరం లేనిది పక్కన పడేయాలి, అవసరం ఉన్నది తీసుకోవాలి. ప్రియ గారు, టింబర్ డిపోలో వర్క్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టపడాలి, కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి, మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఆల్రెడీ ఈ లైఫ్లోకి వచ్చారు, స్టార్ట్ చేశారు, కానీ కొత్తగా దీన్ని సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఏం చెప్తారు? నాకు ఇది ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను అంటే అమ్మాయిలు చేయగలుగుతారండి ఇది. కాకపోతే కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తే మాత్రమే డైవర్ట్ చేసుకోవాలి. మైండ్ని డైవర్ట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఏ బిజినెస్లో అయినా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. గెట్ ఇన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఎందులో అయినా టైం పడుతుంది. ఇది ఒక్కటే అని కాదు. చూస్ చేసుకునేటప్పుడు అసలు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకున్న టాలెంట్ ఏంటి, అంటే దిగిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళొద్దు. ఎంత కష్టమైనా సరే లాక్కు రావాల్సిందే. ఇలాంటి వర్క్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని మీద దృష్టి ఉంటే అబ్బాయితో చేస్తున్నామా అమ్మాయితో చేస్తున్నామా పని అని ఉండదు. ఇప్పుడు ఉన్న కాలంలోనే అసలు ఆ డిఫరెన్స్ ఏమి, అబ్బాయిలు అందరూ కూడా డర్టీ మైండ్తో ఉంటారని అనొద్దు. అసలు చెప్పాలంటే అమ్మాయికి సపోర్ట్గా నిలిచేది కొంతమంది అబ్బాయిలే. మనిషి మనస్తత్వాలు వేరు అంతే. అబ్బాయిలకి పాపం ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయిలతో, వాళ్ళు చెప్పుకోలేరు అంతే. మనం చెప్పుకుంటాం, మనం అంటే చెప్తాం, వాళ్ళు ఒకటే చేయలేరు పాపం. వాళ్ళు మనకంటే ఇబ్బందులు పడతారు, మనతోనే ప్రాబ్లం ఫేస్ చేస్తారు చెప్పాలంటే. అందుకే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయండి, అబ్బాయా అమ్మాయి అని కాదు, అసలు మనుషులకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటికంటే మనము ఇంకా మనకి ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుగుతాము, గెట్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తాం. మరి జంతువుల పరిస్థితి ఏంటి? వాటికి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా చచ్చే వరకు అవి బతుకుతాయి. అట్లనే మనం కూడా అంటున్నాం. ఓకే ప్రియ గారు, మీ లైఫ్లో అన్నీ ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో ఈరోజు ఒక బెటర్ పొజిషన్కి వచ్చారు. అలాగే మీ లైఫ్లో జరిగినటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి, చేసే పనిపై ఒక అవగాహన, పట్టుదల, పరిస్థితులకు తలవొగ్గని ఆత్మవిశ్వాసం ఉండటం వల్ల ప్రియ ఒక మహిళా వ్యాపారవేత్తగా ఎదగగలిగారు. నిరంతరం మగవారితో పోటీ పడుతూ కస్టమర్లని అటు వర్కర్లని తృప్తిపరుస్తూ వ్యాపారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారామె. మనలో ఎందరికో ఆదర్శంగా నిలవడమే కాక ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మార్గదర్శకురాలైంది. మీలోనూ ఇటువంటి పట్టుదలే ఉంటే వ్యాపార రంగంలో మీ జాతకాన్ని నిరూపించుకోండి. ఇలా ధైర్యంగా నిలిచి గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకోండి. రేపటి వసుదలో ఇదే జీవితం కార్యక్రమంలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.